ఆ బియ్యంలో కొంత భాగాన్ని సోమవారం శివాలయంలో శివుడి కోసం సమర్పించాలి. అలా సమర్పించిన బియ్యంలో కొంత భాగాన్ని తెచ్చి అన్నం వండుకోవాలి. అప్పుడు శివానుగ్రహం వల్ల ధనలాభం కలుగుతుంది. అలాగే బుధవారం పూట దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి బియ్యం తీసుకొని వెళ్ళి విష్ణుమూర్తి ప్రసాదాల కోసం ఆ బియ్యం ఇవ్వాలి. అందులో కొంత బియ్యాన్ని ప్రసాదంగా మీరు ఇంటికి తెచ్చుకొని ఆ బియ్యంతో వంట చేసుకొని తినాలి. ఇలా సోమవారం రోజు శివాలయంలో బియ్యం ఇచ్చి కొంత బియ్యం తెచ్చుకొని వండుకొని తింటాం. బుధవారం రోజు విష్ణు ఆలయంలో బియ్యం ఇచ్చి ఆ బియ్యంలో కొంత బియ్యం తెచ్చుకొని వండుకొని తినటం ద్వారా శివుడి అనుగ్రహము, విష్ణుమూర్తి అనుగ్రహము కలిగి మీకున్న దరిద్రం మొత్తం పోతుంది, ధనలాభం కలుగుతుంది. అయితే దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళకు కూడా ఒక ప్రత్యామ్నాయం చెప్పారు. ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే, ఒక పిడికెడు బియ్యం తీసుకొని వాటిని పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ ఇంట్లో పూజ గదిలో ఉంచండి. రోజు దానికి అగరబత్తులు చూపిస్తూ ఉండండి. ఎప్పుడైనా పండుగ